నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ దొంగతనం చేసిన. ఆ దొంగతనం నాకింత హ్యాపీనెస్ ఇస్తదని నేనైతే కల్లో గూడా అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇక మ్యాటర్ ఏంటంటే, ఈ రీల్ అయితే ఖచ్చితంగా ప్లాంట్ లవర్స్‌కి నేను డెడికేట్ చేస్తున్నానబ్బా! ఎందుకంటే నేను అంతలా కాదు. కానీ వాళ్ళ కష్టం నాకు తెలిసిందనమాట ఇవ్వాళే. ఏంటంటే నేను మొన్న హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఈ ప్లాంట్ ఏంటో గూడా నాకు తెలీదు. కానీ తీగలు తీగలుగా పెద్ద పెద్దగా పాకుతుంది. అయితే నేను ఒక తీగ తెంపాననమాట. తెంపేసి బ్యాగ్‌లో యేసుకొని వచ్చేసాను. వాళ్ళని అడిగినా ఇస్తారేమోలే గానీ, ఎందుకో కొంచెమే గదా! ఒక లీఫే గదా! ఏమైతదిలే అన్నట్టు తీసుకొచ్చాననమాట. సో, దీనికి ఒక ఐడియా ఏంటంటే, మన దగ్గర ఒక చిన్న కుండుంది. అది ఐస్ క్రీమో ఏదో తిన్నప్పుడు అట్లా ఉందనమాట. అది ఎప్పటినుండో అంతే ఉంది. 1 ఇయర్ అవుతుంది అది ఉండబట్టి కూడా. ఏదో ఒకటి ఏద్దామంటే దానికి సరిపోయే సైజ్ అంత చెట్టు ఎప్పుడు దొరకలేదు. సో, ఇదేదో కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇదేదో ప్లాంట్ తీగలు తీగలుగా పాకుతుంది గదా! మనకు కొంచెం యూజ్ అవుతది. అందులో ఏస్తే కొంచెం చూడ్డానికైనా బావుంటదిగా అన్నట్టు పట్టుకొచ్చాను. నాకు ఈ ప్లాంట్ అసలు ఏంటో గూడా తెలీదు. మరి ఇది ఉత్తగా నాటుకుంటదా? లేకపోతే వాటర్‌లో ఏసి నాటుకుంటదని గూడా నాకు ఐడియా ఉంది. బట్ క్లియర్‌గా తెలీదు. అయినా తెచ్చినా ఏం లాభం ఆ బ్యాగ్‌లోనే 3 రోజులు మురిగింది. అయినా చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. అయితే ఇవాళ మా అమ్మమ్మకి నాటేయమని ఇచ్చాననమాట. సో, చూడండి ఎంత బా ఏసిందో భలే క్యూట్ ఉంది కదా! ఇంతకి ఇది నాటుకుంటదో లేదో తెలీదు. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్.